దండికి కానొస్తుంది, కొత్తగా కానొస్తుంది. ఏది అందుకు అది ఏంది అని అడుగుతానా. అక్కడ ఏదో దాన్ని ఏదో సుక్క అంటారంట. అది ఏమన్నా ఒక గ్రహణం మన భూమి మీదకి ఏమన్నా వస్తుందా, ఏమన్నా ఢీకుంటుందా, ఎట్ట దాన్ని ఎక్కడన్నా పంపించడానికి ఏమన్నా మార్గం ఉందా? సైన్స్ సిస్టమ్ పిలిపించి దాన్ని మంచి చెడ్డ ఏమన్నా అడుగుతా చూడరి. అందులో నేను ముఖ్యంగా నేను నా మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, ఇబ్బంది పడతా బీదవాన్ని. అది భూమి తగలకుండా అట్లా దుబ్బరే. ఏ సుక్క అది? అది ఏం సుక్క నాకు కూడా తెలుసు. ఎవరు చెప్పినాడు సుక్క అని? అదో పక్క మనిషి చెప్పినాడు సుక్క అని. యా పక్క మనిషి? అదో పక్క మనిషి. ఈ మనిషి అవునా? సుక్క నాది. సరే ఉండు, బ్యాగ్ వేసుకొని తక్కువ క్యాంప్ ఉండాలి కదా అన్నీ. పోయిరా బ్యాగ్ తీసుకోవాలి. అది భూమి తగలకుండా దాని అట్లా దుబ్బరి. భూమి తగిలితే మళ్ళీ నేనుండా మొత్తం అది ఎంత అంత సుక్క. అది ఎంత నా ఒక 7-7 మైన్ వచ్చేది చూడు, కరెక్ట్గా నా 7-7 మైన్ ఏంది అంతే కదన్నా. అవునా రాజన్నా? అది ఎంత సగం మరి ఏంది దాన్ని అది తగ్గితే ఏమంటే పుచ్చుకుంటుందేమో అని భయం అంతే. ఆ నుంచి వచ్చి గబికిన పొడుచుకుంటే కుచ్చకిన పుచ్చుకుంటుందేమో అని మనం పడగల అందుకే అంత దూరంగా బాగా బలమైన రాళ్ళ పడగల ప్రొటెక్షన్ అట్లా మరి ఏదనుకున్నా ఇనుప ఇంత లావుటి ఉంటే అది లెక్క చేయదు. అదే మనం అనుకో మన శరీరం ఎంత పుస్తకిన త్వరపడితే. అవునా అర్జున్? అది ఎట్లా మరి అన్న అడుగుతున్నాడు. ఇనుపై వేసినారంట. వేసినారా? దాని కిందికి పోతే ఇంకా మనకేం అది వచ్చి పని కూడా కాదు. అది నాయన వచ్చి పని కూడా ఏం కాదు. ఏ గ్రహం నాది? రాను అదే అదేనా? కరెక్ట్గా ఐడియా లేదు నా. ఉంటే శుక్రుడు అన్నాడు, బుధుడు గురుడు, మూడిట్లేదు కూడా పాపం దగ్గర